యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రోజు నుంచి మీరు ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాలి, రాత్రిళ్ళు దోమలతో కుట్టించుకోవాలి. పాపం కదా. ఘోరం అండి. నా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎలా బతికిన వాళ్ళు ఎలా బతకబోవాలో తలుచుకుంటుంటే గుండె నీరైపోతుంది. మరీ అంతలా బాధపడిపోకండి అత్తయ్య. మీ కన్నీళ్ళు అనవసరంగా ఖర్చు చేసుకోకండి. కాస్త ఉంచుకోండి. మీరు అడవడానికి కావాలి కదా. అమ్మా, మనం వీళ్లపైన సానుభూతి చూపించడం కూడా తప్పైపోయింది. వీళ్ల కోసం మనం ఎందుకు బాధపడాలి? వీళ్ల బాధలేదో వీళ్లే పడతారులే. ఈ బాధలు ఇవి మాకేం కొత్త కాదు కుమారి. డబ్బులో పుట్టి పెరిగిన కష్టాలు కూడా మేం పడ్డాం, అన్నీ చూసాం. మీరే పాపం కష్టాల్లోంచి సుఖాల్లోకి వచ్చారు. మళ్ళీ కష్టాల పాలు కాకుండా చూసుకోండి. ఆ మాట మీకు వర్తిస్తుంది. ఇంట్లో ఉండాల్సిన మీరు ఇంటి బయట చేరారు. రేపు వీధిలోకి వెళ్లాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే అప్పుడు ఎవరు అడుక్కొని తింటారో చూపిస్తాం పిన్ని. డాడ్ తిరిగి రాకపోతే మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందన్నయ్య. మిమ్మల్ని ఇంటి బయట కూడా ఉండనేమో. మళ్ళీ చెప్తున్నాను, నా మాటకి ఎవరైనా ఎదురు తిరిగి ఇంట్లోకి వచ్చారో మేమే వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీ చావు మీరు చావాల్సి వస్తుంది. ఓ, పని పిల్ల కూడా మీతో చేరిందే. ఈ పిల్ల నిజంగానే పని పిల్ల లేక మీ పిల్ల? అయినా నాకెందుకులే. దివ్యమ్మ, ఈ మాటలు ఈ అవమానాలు పడడం అవసరం. హబీబాబుతో ఒక్క మాట చెప్తే మిమ్మల్ని ఆనందంగా తీసుకువెళ్తారు. మీకు అన్ని సదుపాయాలతో కూడిన పెద్ద పెద్ద బంగ్లానే ఇస్తారు. వద్దు చారుకేశ, చెడు పుట్టింటికి చేరకూడదు అంటారు. ఏ రోజైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో ఇక ఇదే. మంచి మాట చెప్పావమ్మా. నేను కూడా నీలాగే ఆలోచించి ఈ ఇంట్లో ఉంటున్నాను. నాకు ఆయనకి మధ్యలో భువనొచ్చినా ఆయన కోసమే ఉంటున్నాను. ఆయన మనసులో నాకింత చోటుంటే చాలనుకున్నాను. ఇంత పెద్ద ఇంట్లో ఇరుకు గదిలో విడిగా ఉండాల్సి వచ్చినా నేనేం బాధపడలేదు. అత్తయ్య, మీకోసమైనా మావయ్య గారిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని కాపాడుకుంటాను. అత్త కూడా ఇద్దరికిద్దరు సరిపోయారు.
అత్తకు తగ్గ కోడలు, కోడలకు తగ్గ అత్త. అంటే వాళ్ళిద్దరు ఒక పార్టీ, మీరు నేను ఒక పార్టీనా హర్ష డాడీ? మరి చారుకేశ్ అంకుల్? మరి చారుకేశ్ అంకుల్ ఎవరి పార్టీ? మనమంతా ఒక పార్టీయే మంగమ్మ, మంచి వాళ్ళ పార్టీ. నాలా ధైర్యంగా ఆ దివ్య హర్షలకు బాగా బుద్ధి చెప్పారు. ఇంటి బయట ఉండేలా చేశారు. లేకపోతే మన ప్లాన్లోనే వేలు పెడతారా? నేను ఎవరినైనా భరిస్తానేమో గాని నాకు ఎదురు చెప్పే వాళ్ళని అస్సలు సహించను. వాళ్ళని ఎప్పటికీ క్షమించకూడదు మా. డాడ్ జైలు నుంచి రిలీజ్ కాకపోవాలి, వాళ్ళని నేనే వీధిలో గెంటేస్తాను. మీరలా అంటున్నారు గాని ఆ దివ్య మామూలుది కాదు, చాలా తెలివైంది. ఏదో ఒకటి చేసి తన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. చూడండి కావాలంటే. అవునత్తయ్య, దివ్యక్కకున్న తెలివితేటలు మనెవ్వరికీ లేవు. మావయ్య గారి ఇంటికి తీసుకురాకముందే తనే ఇంట్లోకి వచ్చేస్తుంది. అది జరగనివ్వను. నా గురించి నీకు ఇంకా తెలీదు. పంతానికి పోతే ఎంత దూరమైనా వెళ్తాను. రాజేంద్ర ప్రసాద్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. వారు ఏ నేరము చేయలేదు అని నిరూపించుకునే ఆధారాలు సేకరించడానికి గడువు ఇవ్వండి. ప్రసాద్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వారికి వచ్చే వారం వరకు గడువిస్తున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీరు కోల్పోయారు. ఆయన ఇంటికి వస్తేనే మీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉంటుందని. మమ్మీ, బాగా చలిగా ఉంది మమ్మీ, నిద్ర రావట్లేదు. దుప్పటి కప్పవా? ఇక్కడ దుప్పట్లేదు మంగ. నేను నిన్ను పట్టుకొని ఉంటానుగా, ఇలారా. మమ్మీ, అస్సలు నిద్ర రావట్లేదు. బాగా చలి.
బయట బాగా మంచు కురుస్తుంది, చాలా చల్లగా ఉంది. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక 4 దుప్పట్లు ఇవ్వండి అత్తయ్య. దుప్పట్లు లేవు, ఏమీ లేవు. అత్తయ్య, కట్ అయింది, మళ్ళీ చేస్తాను. అందరూ వినండి. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మీరెవ్వరూ లిఫ్ట్ చేయకండి. అత్తయ్య గారు పడుకుండిపోయారేమో, దీపుకు చేస్తాను. దివ్య గారు వదిలేయండి. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎవరికి చేసినా ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయరు. భగవంతుడా, ఏంటి ఏ శిక్ష? చిన్నపిల్లని ఇలా చల్ల పడుకోబెట్టావు. మేం చూస్తే ఇలా ఇంటి బయట, ఆయనేమో అక్కడ జైల్లో. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? హలో లాయరమ్మా, అరే ఎన్ని కష్టాలు వచ్చినాయిరా దివ్య గారికి. అవును నాన్న, ఇంట్లో హాయిగా ఉండాల్సిన వాళ్ళను ఇంటి బయటికి తీసుకొచ్చాం. అయినా మనం అంటే భయం లేదు. ఈ మధ్య లాయర్ దివ్య బాగా రెచ్చిపోతుంది. మేమెందుకురా మీకు భయపడాలి? చావుకి ఎవరైనా భయపడాలి హర్షబాబు. మీకు చావును చూపించాం, మీ తమ్ముడికి చావును చూపించాం, ఇప్పుడు మీ నాన్నని జైలుకు పంపించాం. మీ అందరినీ ఇలా ఆరు బయట చలికి వణికిపోయేలా చేశాం. అయినా మేమంటే మీకు భయం లేదా? మీకేంటి భయపడేది? తొందరలోనే నీకు నీ కొడుక్కి జైలు గతి పట్టిస్తాను. మీరు రెడీగా ఉండండి.
అరే సురేష్, ఈ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడతారా, మగాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి మాటలు రావు. కనబడట్లేదా నాన్న? అంతే. కొంగుచాటు కృష్ణులు అంతే. వారు ఏ నేరము చేయలేదు అని నిరూపించుకునే ఆధారాలు సేకరించడానికి గడువు ఇవ్వండి. ప్రసాద్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వారికి వచ్చే వారం వరకు గడువిస్తున్నాను. ఏమండి, వాడు కావాలని మనల్ని రెచ్చగొడుతున్నాడు. మీరు కూడా వాడితో గొడవ పడండి, కానీ వాడి జేబులో ఉన్న వాడి ఫోన్ మనకి దొరికేలా గొడవ పడండి. దాంతో వాడి పని పడదాం. మనకు కూడా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. వెళ్ళండి. చోరకేశా, ఎలాగైనా ఆ దేవుడే ఫోన్ కొట్టాడు మన మోటో. ముందు నేను తగులుకుంటాను, తర్వాత నువ్వురా. నా కొరికే కొడతారా? ఇల్లు కూడా కొడతా. నిన్ను సూర్య ఆగరా. సురేష్, వీళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నారా? మనతో గొడవపడి మనల్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు. ఇదంతా ఈ దివ్య ప్లానే. చెప్తా మీ సంగతి. మీ అందరి అంతా చూస్తా. పదరా తోరే.
తిన్నది అరగట్లేదా వీళ్ళకి? ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు? వాళ్ళని ఇంటి బయటికి కాదు, వీధి బయటికి గెంటాలి.